మేము క్వశ్చన్స్ అడుగుతాము, దాని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి 3000 స్పాట్ ప్రైస్ తెలుసుకోవచ్చు. E=mc². కేజీ బియ్యంలో ఎన్ని గింజలు ఉంటాయి? మనుషులు చెప్పులు ఎందుకు వేసుకుంటారు? నిన్న ఎవడైనా టీ తాగించి మరి కొట్టాడరా? ఏంది అది? మాకేం అలా అడిగి ఆయనకు అలా అడిగావు. హలో గాయస్, వెల్కమ్ టు ఆర్ఎఫ్ ద ప్రాంక్. ఈరోజు మరి కొత్త వీడియోతో నేను ముందరకు వచ్చాము. ఈరోజు వచ్చేసి టాస్క్ ఏంటంటే, మన దగ్గర క్యాష్ వచ్చేసి 3000 ఉన్నాయి. అందరినీ ప్రతి ఒక్కరిని 3 క్వశ్చన్స్ అడుగుదాము. 3 క్వశ్చన్స్ కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు 3000 విన్ చేసుకోవచ్చు. చలో బ్రో, మేము ఒక యూట్యూబ్ ఛానల్ చూసినాము. మేము చెప్పిన క్వశ్చన్ మీకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినందుకు స్పాట్ 3000 చేస్తాము. ఎటువంటి ఫేక్ అయితే లేదు బ్రో. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? క్వశ్చన్స్ అడుగుతున్నా బ్రో. ఓకే బ్రో, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రండి కూర్చోండి అన్న. బ్రో, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి E=mc². mc². ఆన్సర్ దానికి చెప్పాలి. ఏమవుతుంది బ్రో? తెలీదండి. ఐడియా లేదు బ్రో. బ్రో, మీ క్వశ్చన్ వచ్చేసి చెప్పు బ్రో. 1 నుంచి 100 లోపల ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 100 నెంబర్స్. కరెక్ట్, బాగా ఆలోచించు బ్రో. 1 నుంచి 100 లోపల ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 100 బ్రో. 100 నెంబర్స్. రైట్ బ్రో. ఒకసారి లే బ్రో. కంగ్రాట్స్ బ్రో. ఈ బ్రో అయితే మన ఇక్కడ మనీ ప్రైజ్ విన్ అయినాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. 3000 క్యాష్ బ్రో. బ్రో, మీ నేమ్ బ్రో? చరణ్ బ్రో. చరణ్ బ్రో. మీరు ఎక్కడ ఉండేది? ఇక్కడ బ్రో, లోకలే బీగామ్ కర్నూలు. చరణ్ బ్రో అయితే మనీ ప్రైజ్ విన్ అయ్యాడు. దానికి ఆన్సర్ మాక్సిమం అయితే 99 అని చెప్తారు అందరూ. నువ్వు కొంచెం తెలివి ఆలోచించడానికి బ్రో అయితే ఈరోజు 3000 నాకు మైనస్ చేసినాడు. దానికి ఏం సమస్య రాదు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బ్రో. మీరు ఏమనుకుంటున్నారు? ఏం లేదు బ్రో, కొంచెం మ్యాథ్స్ నేర్చుకుని ఉంటే మా రోజు బాగుంది. మేము మ్యాథ్స్ నేర్చుకోగా అటు ఉన్నాం. ఇది రియలైజేషన్. రైట్ బ్రో. ఇది జస్ట్ ప్రాంక్. వీడు మా ఓడే. ఫస్ట్ నేను అనుకున్నాను, అదే చెప్పింది. అదే ప్రాంక్. నేను అనుకున్నా కన్నగా దెంగలే 3000 అనుకున్నాను. జస్ట్ ప్రాంక్ బ్రో. నేను అన్న ముగ్గురం ఒకటే ఛానల్, ప్రాంక్ యూట్యూబ్ ఛానల్. పిచ్చ ఫన్ ఉంటది, మేము చేస్తుంటాము. కొత్తగా ట్రై చేసినాము. అంటే మీరు ఏమనుకోవాలి అప్పుడు? వానికైతే ఈజీ అడిగా కన్నగా దెంగలే 3000 నిశ్చయంగా నైట్ సిట్టింగ్ వేస్తాడు అనుకున్నాగా. మేము క్వశ్చన్స్ అడుగుతాము, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి 3000 స్పాట్ ప్రైస్ తెలుసుకోవచ్చు. కెమెరా ముందర ఏదో ఫేక్ ఉండదు. క్వశ్చన్ అడుగుతా, చెప్పండి అక్క. దాని ఏం లేదు. 3000 స్పాట్ తో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కరెక్ట్ క్వశ్చన్ చెప్తున్నాను అనుకో, న్యాయంగా డబ్బులు ఇచ్చేస్తాడు అక్క. కరెక్ట్. లెట్స్ బిగిన్ ది షో. కేజీ బియ్యంలో ఎన్ని గింజలు? కొంచెం వాటి సైడ్ మీరు ఇట్లా ముందు. కేజీ బియ్యంలో ఎన్ని గింజలు ఉంటాయి? ఎన్ని గింజలు ఉంటాయి? ఒక గింజ. కొంచెం చూసి చెప్పండి. కేజీ బియ్యం 186. యువర్ థింకింగ్. రెండు కోట్లు. మీరు ఒక గింజ. కేజీ గింజలో ఒక గింజ. మీరు ఏమవుతారా? 186. ఇప్పుడు మీకు వేరే క్వశ్చన్ అడుగుతానండి. ఏదైతే రాంగ్ అంట. మీది కూడా రాంగ్, మీది కూడా రాంగ్. అందరు కేజీలో కొన్ని కోట్ల గింజలు ఉంటాయి కదా. కట్లోనే కొన్ని కోట్ల గింజలు ఉంటాయి కదా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కొన్ని కోట్లు అని చెప్పింటే కరెక్ట్ అవుతుండే. అక్క ఏమని చెప్పిండే? ఒక గింజ 2 పాయింట్ ఉంటుంది, ఒక గింజ 5 పాయింట్ ఉంటుంది. గింజను తూకం వేస్తే పాయింట్. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. అంటే మీరు ఎట్లా చెప్పినారు? మీరు కొన్ని కోట్లు అనలే కదా. మీరు ఇందాక ఏమన్నారు? కోట్లలో అన్నారు. మీరు 1.5 అని కరెక్ట్ లెక్క చెప్పారు. కోట్లలో ఉంటాయి అంటే కరెక్ట్ అవుతుంది ఆన్సర్. అట్లా కాదక్క, బాగా ఆలోచిస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే అది కాదు బ్రో. మీకు 100 నుంచి 1 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి?
100 నెంబర్స్ 100 నుంచి 1 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 100 నెంబర్స్ ఛాలెంజ్ నాకేనా? అవును. ఏంది అది మాకేమో అలా అడిగి ఆయన కలా అడిగావు? ఏంది అది మాకేమో అలా అడిగి ఆయన కలా అడిగావు? చాలా పాపం రా. అర్థం కాలేక మాకేమో అలా అడిగి ఆయన కలా అడిగావు? చెప్తున్నావు 100 కరెక్ట్. అవక క్వశ్చన్ వీనక్క క్వశ్చన్ ఆన్సర్ నాకే. బ్రో మీ పేరు బ్రో? చరణ్ బ్రో. చరణ్ ఎక్కడ ఉంటారు బ్రో? బీ క్యాంప్ బ్రో. బీ క్యాంప్ అంటే లోకలేనా? లోకలే. లోకలే. ఓకే బ్రో, బీ క్యాంప్ చరణ్ అనే వ్యక్తి మన కాడ మనీ ప్రైజ్ విన్ అయ్యాడు. బ్రో నీకు ఎలా అనిపిస్తుంది బ్రో? హ్యాపీగా ఉంది బ్రో. అంటే ఇప్పుడు ఆ మనీతో ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తాం బ్రో. అక్క ఇప్పుడు అడిగినా కదా మీకు ఏమనిపిస్తుంది? డబ్బులు వాడు గెలుచుకోను కదా అని. నాకైతే సంథింగ్ తను మీ పార్టీనే అనిపిస్తుంది, మీ ఫ్రెండ్స్ అనిపిస్తుంది. ఇంటెలిజెంట్ ఫెలో. నేను మీడియా ఇదంతా ప్రాంక్ షూట్, మేమంతా కామెడీ చేస్తుంటాము. వీడు మావాడే, అన్న కూడా మావాడే. అంటే ఇదంతా షూట్ అంతే, జస్ట్ తమాషా చేస్తుంటాం బయట ఇట్లా. కెమెరా ఒకసారి హాయ్ చెప్పండి ఉత్త పని అక్క. అన్న మేము ఒక యూట్యూబ్ ఛానల్ చూసినాము, అక్కడ మా అన్న వీడియో తీస్తున్నాడు. మేము ఒక క్వశ్చన్ వేస్తాం అన్న, ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినారనుకోండి మీకు మనీ అనేది విన్ చేసుకోవచ్చు అన్న. ఇట్లా అంటే ఎటువంటి ఫేక్ అయితే ఉండదు, జెన్యున్గా అయితే ఇచ్చేసిపోతా వెంబటే. క్వశ్చన్ అడుగుతాను ఒక నిమిషం. ఓకే 3,000 క్యాష్ ఇస్తే విన్ కావచ్చు కదా. ఆప్షన్స్ ఉంటాయి బ్రో. ఆప్షన్స్ ఉండవు. సర్లే చెప్తాను మీకోసం, ఆప్షన్స్ కూడా చెప్తాను అన్న. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి a + b + c స్క్వేర్ ఈక్వల్స్ టు a² + b² + c² + 2ab + 2ac + 2bc. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. దీనికి ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి a1 - 2 ప్లస్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చెప్పు. n + 2√1. థర్డ్ ఆప్షన్ a1 a3. ఫోర్త్ ఆప్షన్ n - 2h. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫస్ట్ ఉండొచ్చు, ఫస్ట్ ఆప్షన్ ఉంటే ఉండొచ్చు. ఫస్ట్ ఆప్షన్ అన్న. ఫస్ట్ ఆప్షన్ అంటే మీరు ఫిక్సా అన్న? మీరన్నా ఫస్టా అన్న? మీరు ఐడియా లేదా అన్న? ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, థర్డ్ ఆప్షన్ n - √2. ఇంకో క్వశ్చన్ ఉంది, ట్రై చేస్తారా అన్న? రైట్ అన్న. మ్యాథమెటిక్స్ ఏనా? అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా, ఇన్వాల్వ్ చేయకు. ఓన్లీ మ్యాథమెటిక్స్ అన్న. ట్రై. ఇంకో క్వశ్చన్ అన్న, ఇది ఈజీ ఉంటుంది. a + b² = ఏం ఈ పనుల్లో కనిపించలేదు. a + b² = పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. యువర్ థింకింగ్ రైట్. చిన్న ఉన్నప్పుడు నమ్ము ఎక్కడ గుర్తుంటాయి, అది కూడా కరెక్ట్ కదా సార్. బ్రో ట్రై చేస్తారా బ్రో? కూర్చోరా బ్రో. సెకండ్ ఆప్షన్ బాగుంది. బ్రో నీ క్వశ్చన్ వచ్చేసి 50 + 50 ఎంత బ్రో? చాలా పాపం రా. 100 ప్లస్ చెప్పు. 300. 400 మీరు బ్రో మీ నేమ్ బ్రో? చరణ్ బ్రో. చరణ్ ఎక్కడ బ్రో ఉండేది? ఇక్కడే బ్రో, బీ క్యాంప్. బీ క్యాంప్ లోకలేనా బ్రో? లోకల్. ఏం చేస్తున్నారు బ్రో? స్టడీయింగ్ చదువుకుంటున్నాము. అదే ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇయర్. ఈ అన్న ఈ బ్రో అయితే విన్ అయినాడు. ఓకే బ్రో, 3,000 క్యాష్ బ్రో. ఓకే బ్రో, కంగ్రాచులేషన్స్ బ్రో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమంటే మీరు ఫీలింగ్ ఏమనుంది? బాగుంది. ఇట్స్ నైస్. అంటే ఎంటర్టైన్మెంట్ కొద్దిగా అంకుల్ మీరు బాగుంది. నాలెడ్జ్ వస్తుంది తెలుసుకోవడానికి. అంకుల్ మీరు సేమ్ నాలెడ్జ్ బాగుంది. అంకుల్ ఏంటి ఇది జస్ట్ ప్రాంక్ అంకుల్. నిన్న ఎవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? వాడు మావడే. ఇదంటే జస్ట్ కామెడీ వీడియో. అంటే మీకు టఫ్ క్వశ్చన్స్ మ్యాథ్స్ అడిగినా, వానికి ఏమని అడిగినా సింపుల్ అడిగినారు. అంటే మీ అప్పుడు ఫీలింగ్ ఏముంది? మీ ఫీలింగ్ నాకు థాట్ వచ్చింది, ఈజీగా అడిగాడు, మాకు అడగలేదు అది. అదే కదా ట్విస్ట్. జస్ట్ వాడు మావుడే. ఇదంతా కామెడీ వీడియో, అంతా రికార్డ్ ఉంటుంది. ఓకే అంకుల్, ఒకసారి హాయ్ చెప్పండి అంకుల్. హాయ్. థ్యాంక్స్ అంకుల్. అంకుల్ మొదటి ప్రశ్న,
బాగా వినండి. 1 కేజీ మైదా పిండి ఐడియా ఉంది కదా, మైదా పిండి కరెక్ట్. ఇప్పుడు మైదా పిండి మిక్సీ పొడిలాగా వస్తుంటుంది కదా, దానికి ఎన్ని గింజలు వాడతారు? ఇప్పుడు మనము ఇన్ని గింజలు వేస్తే ఇంత పిండి వస్తుంది అంటాం, అట్లా కేజీకి ఎన్ని గింజలు వాడతారు? కేజీకి రావచ్చు 3 లక్షలు రావచ్చు. అంటే ఇక్కడ ఊహించుకోని చెప్పండి. బ్రో మీరు చేస్తారా? బ్రో మీ క్వశ్చన్ వచ్చేసి మీరు ఆలోచించండి అందరూ కదా నీట్ గా, దానికి ఆలోచించండి. ఆ గింజల గురించి ఆలోచించండి. నేను మీరు అడుగుతా అందులో కదా. బ్రో మనుషులు చెప్పులు ఎందుకు వేసుకుంటారు? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. మనుషులు చెప్పులు ఎందుకు వేసుకుంటారు? తుకాలతో నడవకుండా వేసుకుంటారు బ్రో. రైట్ బ్రో, కరెక్ట్ ఆన్సర్ చెప్పినారు. బ్రో మీ పేరు బ్రో? చరణ్ బ్రో. చరణ్, ఎక్కడ ఉంటారు? నేను పోతాను నాకు ఇది వద్దు. ఏమైనా వెళ్తున్నారు? లే నువ్వు అక్కడ అయిపోతే చెప్పు. మీ చేత ఇవ్వండి అంకుల్. బ్రో 3000 క్యాష్ గెలుచుకున్నాం ఈరోజు, అంకుల్ తరపున ఇప్పిస్తున్నాను. తీసుకోండి. తీసుకో పండగ తీసుకో. ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మీకు? మంచిగా అనిపిస్తుంది, బాగా ఛాన్స్ కొట్టాను. ఛాన్స్ కొట్టేసినాడు అంటే వానికి అడిగిన ప్రశ్న మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా కొంచెం అనిపించిన తేడా? అంటే అదొక్కటే కాదు, మనుషులమైనాక రోడ్డు మీద ఏదంటే ఏది ఉంటది కాబట్టి పుచ్చుకుంటా కాదు, కాళ్ళకి ఏమి కాకుండా చెప్పులు వేస్తున్నాడు. చెప్పులు వేస్తాం. మళ్ళీ మీ ప్రశ్న అంకుల్? మా ప్రశ్న 3000 పైన ఉంటది. 3000? 3 లక్షలు. 3 లక్షలకి. రైట్ అంకుల్. ఇప్పుడు ఈ ఆ డబ్బులతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నారు? పార్టీ చేస్తాం. అంకుల్ ఒకరు మీకు ఆ ప్రైజ్ గెలుచుకుంటే మీరేం చేస్తుంటారు? ఇంట్లో ఫ్యామిలీ వాడుకుంటాం. రైట్ అంకుల్. అంకుల్ ఒక్క నిమిషం, ఇదంతా ఉత్త జస్ట్ ప్రాంక్ వీడియో, తమాషా. మేమిద్దరం ఒకటే. ఒకసారి వీడియోకి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. ఓకే, లైక్ చేయండి అని చెప్పండి ఒకసారి. ఓకే ఓకే లైక్. రైట్ అంకుల్, థ్యాంక్స్ అంకుల్.